హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ బి యూనిట్ నెంబర్ 6. అదేంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఇందులో ఏంటంటే చాలా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కడెక్కడ వేరెవర్ నెసెసిటీ ఐ విల్ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఆఫ్టర్ దట్ యూ జస్ట్ మెమరైజ్ దోస్ థింగ్స్ అండ్ give your answers in the examination. That is enough. సో పాయింట్స్ ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్లో ఏదైనా సరే రిటైల్ బ్యాంకింగ్ గ్రోత్ ట్రిగ్గర్ అవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అదొక్కటే సరిపోదు. డిఫరెన్సియేషన్ కూడా ఉండాలి. ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి డిఫరెన్సియేషన్ వేరియేషన్ చూపిస్తారు. చాయిసెస్ అనేది కన్జ్యూమర్స్ కావాలి, కస్టమర్స్. సో ఆ రకంగా డిఫరెన్సియేషన్ చూపించాలి. నెక్స్ట్ దాంతోపాటు పూర్తి డిఫరెన్సియేషన్ చూపిస్తూ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెంచడం వల్ల ఉపయోగం లేదు. సమ్ ఇన్నోవేషన్ కూడా ఉండాలి ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో. సో ఇన్నోవేషన్ కావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైక్రో ప్లానింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ని మనం ప్లాన్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దట్ కస్టమర్స్. వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద మనం ప్లానింగ్ అనేది ఫామ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి ప్రాసెస్ని. తర్వాత మార్కెటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్. నెక్స్ట్ ఈవెన్ అయిన తర్వాత ప్రూడెంట్ ప్రైసింగ్. మనం ఇచ్చే ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేసి మార్కెట్ చేసే ప్రోడక్ట్ కూడా ప్రైసింగ్ ఆస్పెక్ట్లో కూడా ఇది యాక్సెప్టబుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన హోమ్ లోన్ ఉంది, మన హోమ్ లోన్ ఓ ప్రోడక్ట్ డిజైన్ చేసి పంపించాం. సపోజ్ యూ ఆర్ ఛార్జింగ్ ఆఫ్ 9% అనుకోండి, బట్ అదర్ కాంపిటీటర్ ఈజ్ ఆఫరింగ్ ద సేమ్ ప్రోడక్ట్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5% అనుకోండి. జనరల్గా అటే వెళ్ళిపోతారు, మన వైపు రాదు. ఆ రకంగా ఏంటంటే యాక్సెప్టబుల్ ప్రైసింగ్ అంటే ఇట్ ఈస్ రీజనబుల్ బి ప్రైసింగ్ అనేది కూడా మనం ఫిక్స్ చేయగలగాలి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి. నెక్స్ట్ కస్టమైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం. కస్టమర్కి ఏ విధంగా కావాలనే దాన్ని తయారు చేసే ప్రోడక్ట్ని కస్టమైజేషన్ అంటాం. స్టాండర్డైజేషన్ అంటే మనం తయారు చేసి కస్టమర్కి ఆఫర్ ఇస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ద స్టాండర్డైజేషన్. ఈ రెండు మీకు చెప్పాను. నెక్స్ట్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అంటే మనం ఈ టెక్నాలజీ ఉంది కదండి, సిస్టమ్స్ ఇవన్నీ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే దాన్ని అప్గ్రేడ్ చేసి కొత్త సిస్టమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే మనకి హ్యాజల్ బి ప్రాసెస్. తర్వాత ఎక్స్ట్రా ఫీచర్స్, టెక్నాలజీ రిలేటెడ్గా ఎక్స్ట్రా ఫీచర్స్ దానికి అటాచ్ చేసాం అనుకోండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి, ఇట్ విల్ బి మోర్ ట్రిగ్గర్డ్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దట్ కస్టమర్స్. సో ఇలాగ మనం కాస్ట్ రిడక్షన్, తర్వాత క్రాస్ సెల్లింగ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ విల్ ట్రిగ్గర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద రిటైల్ బ్యాంకింగ్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటండి అంటే మనం అనుకున్నాం కస్టమర్స్ వేరియస్ గ్రూప్స్ ఉంటారు. ఏజ్ వైజ్గా, తర్వాత జెండర్ వైజ్గా, ఇన్కమ్ వైజ్గా, లైఫ్ స్టైల్ వైజ్గా కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో అటువంటిప్పుడు మనం ప్రోడక్ట్స్ డిజైన్ చేసేటప్పుడు డెవలపింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, రిటైల్ ప్రోడక్ట్స్ వేరియేషన్స్ చూపించాల్సి వస్తుంది. అందుగురించే మీకు సీనియర్ సిటిజన్స్కి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అలాగే యూత్, ఎక్స్ జనరేషన్, వై జనరేషన్ వాళ్ళకి సంబంధించింది ప్రోడక్ట్స్ ఒక రకంగా డిజైన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, సంథింగ్ ఎల్స్ దే నీడ్, అలాగా కొన్ని అటాచ్ చేస్తూ ఉంటాం. అంతే. ఇలాగా మనం ఏంటంటే సెగ్మెంటేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాం రిటైల్ బ్యాంకింగ్లో, ఎస్పెషల్లీ మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఎప్పుడైతే ఇది మీకు వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ వైజ్గా, జెండర్ వైజ్గా, ఇన్కమ్ వైజ్గా, లైఫ్ స్టైల్ ఎక్సెట్రా వైజ్గా కస్టమర్ బేస్ అనేది మనం సెగ్మెంటేషన్ చేసుకుని ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్. ప్రాసెస్లో ఇతను గుర్తుపెట్టుకోండి, థియరీ లెవిట్ అన్న అతను డెఫినేషన్ ఏం చెప్తాడంటే ప్రోడక్ట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. అతను థియరీ అలా చెప్పాడు. ఇది ఒక పాయింట్, ఎగ్జామ్లో కూడా రావచ్చు. టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటే మీకు తెలుసు. టాంజిబుల్ అంటే మనకు కనిపించేది,
విజయ్ ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు, దాని ఫీచర్స్ అన్ని ఇస్తాం. దీనికి పలానా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, తర్వాత ఎస్బీఐ అకౌంట్ దానికి ఏటీఎం కార్డు ఇస్తాము, దాంతోపాటు వెల్కమ్ కిట్ ఇస్తాము, ఇంకా రకరకాలు ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం అని చెప్పేసి ఉంటాయి. దాంతోపాటు అటే మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇవ్వడం, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇవ్వడం, ఇవన్నీ కూడా టాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే మనమే ఎందుకు ఇచ్చేది. ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని కార్డియల్గా ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి కన్విన్స్ చేసి చెప్పే విధానం అంటే ఏంటది ఇన్విజిబుల్ అన్నమాట. ఓకే, అదేంటంటే ఫీల్ మనం ఇచ్చే రెండరింగ్ ఆఫ్ సర్వీస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటాంజిబుల్. సో అతని థియరీ ప్రకారం అంటే ప్రోడక్ట్స్ అన్ని కూడా రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అని చెప్పాడు. ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పాడంటే బ్యాంక్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ గివ్ సాటిస్ఫాక్షన్, యూస్ అండ్ రిటర్న్. ఏ ప్రోడక్ట్ అయినా సరే, మనం బ్యాంక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే మనం బ్యాంక్ ప్రోడక్ట్ అంటాం. ఏ ప్రోడక్ట్ అయినా సరే 3 ఫ్యాక్టర్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి సాటిస్ఫాక్షన్, అది తీసుకున్న వాడికి సాటిస్ఫాక్షన్ ఉండాలి. 2 దాన్ని యూజ్ చేయాలి, యూసేజ్లో ఉండాలి, అది ఉపయోగపడేలా ఉండాలి. నెక్స్ట్ రిటర్న్, దాని మీద వాడికి కొంత లాభం అనేది కనపడాలి. ఈ 3 ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే ఇట్ విల్ బి ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్ అవుతుంది. అది బ్యాంక్ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ ప్రోడక్ట్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. మనుషులకి ఎలా ఉంటుంది లైఫ్ సైకిల్? చిన్నప్పుడు బార్న్ బేబీస్, తర్వాత గ్రోయింగ్, తర్వాత యంగ్ స్టేజ్, తర్వాత మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్. ఇలా సైకిల్ ఉంటుంది కదండి. ఓల్డ్ ఏజ్ తర్వాత ఇంకేంది డీకే, బర్త్ టు డీకే, డెత్. ఈ మధ్యలో మీకు స్టేజెస్ ఉంటాయి. అలాగే ప్రోడక్ట్ కూడా లైఫ్ సైకిల్. ఎలా అంటే మనం తర్వాత మీకు చెప్పొచ్చు, నేను చెప్పగలను, ఇది వేరే స్లైడ్లో ఉంది కాబట్టి. అదేంటంటే దర్ ఆర్ 4 స్టేజెస్: ఇంట్రాక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. దాని గురించి డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. తర్వాత ప్రోడక్ట్ లైన్స్ ఆఫ్ బ్యాంకర్. ప్రోడక్ట్ లైన్స్ ఆఫ్ బ్యాంకర్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ లైన్ అంటే ఏంటంటే ఒక గ్రూపింగ్ చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ గ్రూపింగ్. ఇప్పుడు మీకు లైబిలిటీ రిటైల్ ప్రొడక్ట్స్, రిటైల్ లైబిలిటీ ప్రొడక్ట్స్ అని అనుకోండి, బ్రాండ్ నేమ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ బ్రాండింగ్. ఓకే, రిటైల్ లైబిలిటీ ప్రొడక్ట్స్ అనేటప్పటికి మనం వరుసగా అందులో ఏముంటాయి, లోన్ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోను, గోల్డ్ లోను, తర్వాత బిజినెస్ లోన్స్, ఇవన్నీ వచ్చేస్తాయి. సారీ, అసెట్ లైబిలిటీ ప్రొడక్ట్స్ అంటే అసెట్, రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ అంటే. అదే రిటైల్ లైబిలిటీ ప్రొడక్ట్స్ అనేటప్పటికి డిపాజిట్ సైడ్ కదా, సేవింగ్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, ఆర్డి, విఆర్డి, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలాగ మీకు ఏమవుతుంది, మీకు ఒక బ్రాండింగ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. అదర్ రిటైల్ ప్రొడక్ట్స్ అనేటప్పటికి క్రెడిట్ కార్డ్స్, తర్వాత వాట్ ఈస్ దట్ మొబైల్ బ్యాంకింగ్, అదర్ ఫెసిలిటీస్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం ఏమంటారంటే ప్రోడక్ట్ లైన్స్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ అంటాం, బ్యాంకర్ అంటాం. మనకి పదార్థ ప్రకారం చూసుకుంటే ఇందులో దాని తర్వాత ఇది కూడా మీకు ఏంటంటే ఇందులో కోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే అవి కూడా మనం వస్తాయి, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మన బ్యాంకుకి కొరిలేట్ చేసి డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రోడక్ట్కి లైఫ్ సైకిల్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎలాగంటే మన ఫిజికల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం కాసేపు, బ్యాంక్ ప్రోడక్ట్ పక్కన పెట్టి. ఒకప్పుడు ఒక 40 years బ్యాక్ టీవీలు వచ్చాయి. ఆ టీవీలు ఎలా అంటే పెద్ద పెద్ద ఏది ఏసీ బాక్సుల్లో ఉండే, పెద్ద పెద్ద బాక్సుల్లో ఉండి, డబ్బాల్లో ఉండి. అసలు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఆ తర్వాత కొన్నాళ్ళకి కలర్ టీవీలు వచ్చింది. సో ఇనీషియల్గా వచ్చిన బ్లాక్ అండ్ వైట్ టీవీ పెద్దది, చాలా పెద్ద, ఎక్కువ ప్లేస్ ఆక్రమించేది. ఒక జస్ట్ రెక్టాంగులర్ బాక్స్లో ఉండేది. ఎందుకంటే ట్యూబ్ ఉండేది కాబట్టి వాళ్ళకి. ఆ తర్వాత అక్కడి నుంచి అది ఏమైందంటే ఎల్సిడి మానిటర్స్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నెమ్మది ఎల్ఈడీల కింద తయారు.
సో ఇలాగ మోడిఫికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా రిఫైన్ అవుతూ మోడిఫై అవుతుంటూ వచ్చింది. జనరల్గా ఎక్కడైనా సరే ప్రతి ప్రోడక్ట్కి లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఇనీషియల్గా ఇంట్రడక్షన్ స్టేజ్ అంటాం, ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే గ్రోత్ స్టేజ్ అంటాం. థర్డ్ స్టేజ్ అంటే మెచ్యూరిటీ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ అంటే డిక్లైన్ స్టేజ్. ఈ స్టేజెస్ మీరు అడుగుతాడు ఇంట్రడక్షన్ స్టేజ్లో ఎలా ఉంటుంది ప్రోడక్ట్కి అంటే, మార్కెట్లో కొత్తగా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్లక్చుయేషన్లు ఉంటాయి. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ కదా, అది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. దానికి మనం చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇనీషియల్ ప్రోడక్ట్ కాబట్టి అదే స్ట్రగుల్ అవుతాం. స్ట్రగుల్ అయినప్పుడు మనకి కాస్ట్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది, ఇవన్నీ ఖర్చులన్నీ పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక్కసారి కనుక అందుకుందనుకోండి, యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు అది గ్రోత్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. గ్రోత్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి మీకు ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ పెరిగిపోతాయి. ఆ తర్వాత మన ఇనీషియల్గా మనకి ఉండదు అసలు, అంత ఖర్చే తప్పితే మనకి లాభం అంటూ ఏముండదు ఇంట్రడక్షన్ స్టేజ్లో. అదే కనుక గ్రోత్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సేల్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో మనకి ప్రాఫిట్స్ కనపడతాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంట, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్రాస్ అవుతుంది. క్రాస్ అయ్యేటప్పటికి మనం ప్రాఫిట్స్ అనేది చూస్తాం. ఇంకా కొంచెం థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మెచ్యూరిటీ స్టేజ్. ఆ మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రాఫిట్స్ అన్ని కూడా పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి, ఒక స్టేబుల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంక వెళ్ళిపోయిన తర్వాత శాచురేషన్కి వెళ్ళిపోతుంది. చెప్పాలంటే శాచురేషన్కి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే మనకి, ఇప్పుడు చూడండి ఇందాక మనం ఒక టీవీ గురించి మాట్లాడుకున్నాం. సారీ, ఆ టీవీ అనేటప్పటికి ఆ టీవీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ బ్లాక్ అండ్ టీవీ మూలపడిపోయినట్టే కదా. అంటే కొన్నాళ్ళ పాటు నడుస్తుంది, ఒక 5 ఏళ్ళలో దాని హవా నడుస్తుంది. ఆ తర్వాత కలర్ టీవీలు వస్తాయి, దాని హవా ఒక 5 years అంతా నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎల్ఈడీలు వస్తాయి, అదొక 10 years, ఎల్సిడి 10 years నడుస్తుంది. సో ఇప్పుడు ఎలా అవుతుంది, ఆ పీరియడ్ కొత్త వచ్చే కొద్దీ కూడాను అంతకు ముందు ఉన్న ప్రోడక్ట్స్ యొక్క పొజిషన్, సేల్స్ అన్ని కూడా పడిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ది డిక్లైన్ స్టేజ్. ఇంకా ఆ ప్రోడక్ట్ అయిపోయినట్టే, కండెమ్ అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రోడక్ట్, మళ్ళీ కొత్తగా ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. సో ఈ 4 స్టేజెస్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఈ చూడండి ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఈ ప్రోడక్ట్ ఓ ప్రోడక్ట్ కనుక మనం డెవలప్ చేయాలనుకోండి, కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఐడియా స్క్రీనింగ్. ఐడియా స్క్రీనింగ్ అంటే మనం సర్వే చేసి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏమి కావాలి, వాట్ ఈస్ ద నెసెసిటీ, వాట్ ఈస్ ద నీడ్స్ ఆఫ్ దట్ కస్టమర్, ఏం కోరుకుంటున్నాడు, వాడికి ఏంటి అవసరం అనేది మనం సర్వే ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత వాడికి సూటబుల్ ప్రోడక్ట్ అనేది మనం డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన తర్వాత ఆ తర్వాత అది యాక్సెప్ట్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇప్పుడు వాడికి ఏదో కావాల్సింది తయారు చేశారు మీరు, ఓకే, వాడు ఏమనుకుంటాడు, 10 రూపాయలు వస్తుందేమో అనుకుంటాడు. మీరు తయారైంది, నాకు తయారీ ఖర్చు 70 రూపాయలు అయిందని చెప్పి మీరు 70 రూపాయలకి వెళ్ళారనుకోండి, హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాడి ప్రైస్కి అనుకూలంగా విత్ ఇన్ ద రీచ్ ఉంటేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నేనేమంటామంటే కాన్సెప్ట్ టెస్టింగ్ అంటాం. ఆ కాన్సెప్ట్ టెస్టింగ్లో పెడతాం. అంటే ఆ ప్రైస్కి వాడు కోరుకున్న వస్తువు మనం టెస్టింగ్లో పెడతాం. టెస్టింగ్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, టెస్టింగ్ పెట్టడం అంటే ఏం కాదు, తయారు చేసిన తర్వాత మార్కెటింగ్కి మన శాంపిల్స్ ఇస్తాం. చూడండి, శాంపిల్స్ ఇచ్చి మార్కెట్లో ఇది ఎలా పుష్ అవుతుందో చూస్తాం, ఫీడ్బ్యాక్ చూసి యూజ్ చేసిన అబ్బా బ్రహ్మాండంగా యూజ్ చేస్తాం, బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాకు కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ మార్కెటింగ్లో అది సక్సెస్ అయినట్లు లెక్క. టెస్ట్ మార్కెట్లో అంటే ఇది లేదనుకోండి, అప్పుడే వాడు చెప్తాడు యూజ్ చేసేవాడు, లేదంటే కొంచెం ఇంకా హ్యాండిల్ కొంచెం వంకరగా ఉంటే బాగుండండి, దానికి కొంచెం కన్సీల్గా ఇంకోటి ఏమైనా ఉంటే బాగుండండి, ఇంకో కొన్ని మార్పులు చేర్పులు వాడు ఇస్తూ ఉంటాడు. సో ఈ మార్పులు చేర్పులు మళ్ళీ వెనక్కి వెళ్తాం, ప్రోడక్ట్ డిజైన్ చేసే చోటకి వెళ్తాం. అప్పుడు వాడు అక్కడిని కూడా రిఫైన్ చేస్తాడు, రిఫైన్ చేసి మళ్ళీ మాడిఫైడ్ ప్రోడక్ట్ మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఈ సైకిల్లో ఈ టెస్ట్ మార్కెటింగ్లో వచ్చేటప్పటికి ఒక చోట స్టేబుల్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు అది ఏం చేస్తారంటే లాంచింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్, ఓకే, అండ్ ఇట్ ఈస్ రీజనబుల్ ప్రైసింగ్, అన్ని కూడా బాగానే క్లిక్ అవుతున్నాయి. ఇంకా మార్కెట్లో ఏంటంటే యాక్సెప్ట్ చేశారు కాబట్టి అప్పుడు లాంచింగ్ స్టేజ్కి వెళ్తాం. లాంచింగ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత
అప్పుడు నెమ్మదిగా పికప్ అయిన తర్వాత గ్రోత్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ అండి. ఓకే, ఇది చూసారు ఎంత ప్రోడక్ట్ లైన్. ఇప్పుడు వైపు చూడండి, ప్రోడక్ట్ లైన్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, బేబీస్ అంటే ఒక డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, అదే లైన్ ప్రోడక్ట్ లైన్ అంటే. ప్రోడక్ట్ లైన్ సైకిల్ అంటే లైఫ్ సైకిల్ అంటే, సారీ అది కాదు. ప్రోడక్ట్ లైన్ అంటే డిఫరెంట్ గ్రూప్స్, బేబీస్, యంగ్, ఓల్డ్, ఇలాగ మేలు, ఫిమేలు. నెక్స్ట్, prudent product is a fulcrum on which the entire retail banking revolves. Product అనేది మెయిన్ బేస్. రిటైల్ బ్యాంకింగ్ ఎంటైర్ రిటైల్ బ్యాంకింగ్ అనేది ఆ ప్రోడక్ట్ అనేది యాక్సెప్టబుల్ గా ఉంటేనే ఉండాలి, ఉంటేనే అప్పుడు అది రోల్ అవుతుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ ఈజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ ది కెపాసిటీ టు ప్రొవైడ్ దట్ సాటిస్ఫాక్షన్, యూజ్ అండ్ రిటర్న్ డిజైర్డ్ బై ది కస్టమర్. ఇంతకుముందు ఆల్రెడీ చదువుకున్నామా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ గురించి చెప్పాను, ఇంట్రడక్షన్ స్టేజ్ లో ఏముంటుందో చెప్పాను. సేల్స్ వాల్యూమ్ లోగా ఉంటుంది, రెవెన్యూ అనేది తక్కువగా ఉంటుంది, ఇన్సఫిషియెంట్. ఇవన్నీ కూడా మీకు బిట్స్ అండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇంట్రడక్షన్ స్టేజ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అని అడుగుతాడు. దాని క్వాలిటీస్, ఫీచర్స్ అన్ని మీకు కింద ఇస్తాడు ఆప్షన్స్ లో. సో యూ హావ్ టు గివ్ దట్ రైట్ ఆన్సర్. లేదనుకుంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, 1 and 2 కరెక్ట్, ఓన్లీ 1 is కరెక్ట్ అలా. నెక్స్ట్ స్టేజ్ అంటే గ్రోత్ స్టేజ్, దట్ ఈస్ సెకండ్ స్టేజ్. అక్కడ ఏమవుతుంది మీకు, గ్రోత్ స్టేజ్ లో సేల్స్ అనేది వాల్యూమ్ పెరుగుతుంది, బ్రేక్ ఈవెన్ దాడుతుంది, ఇట్ ఈస్ జనరేటింగ్ ప్రాఫిట్స్. తర్వాతకు వచ్చేటప్పటికి మీకు థర్డ్ స్టేజ్ మెచ్యూరిటీ స్టేజ్. ఇందులో ఏంటంటే మోర్ గ్రోత్ ఉంటుంది, సేల్స్ కూడా పీక్స్కి వెళ్ళిపోతాయి. సో కస్టమర్ బేస్ అని కూడా బాగా పెరుగుతుంది, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ సేల్స్ అవుతుంది ఇందులో థర్డ్ స్టేజ్ లో. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ యాక్చువల్గా మన ఫిగర్ లో మనకి ఏం ఇచ్చాడంటే 4 ఇచ్చాడు, ఇక్కడ యాక్చువల్గా 5 వస్తాయి మామూలుగా. పోనీ వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ క్లబ్ బోత్. ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళినప్పటికీ సాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే, ఆ సాచురేషన్ స్టేజ్కి రావడం అంటే ఏంటంటే కాంపిటీషన్, బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ద కాంపిటీటర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ గా దానికి గ్రోత్ అనేది కొంత కూడా మీకు కనపడదు. ఆ తర్వాత మీకు డిక్లైన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. ఇంకేమంతా ఫాలో అయిపోతుంది. ఇంక చెప్పాలంటే సేల్స్ పడిపోతే, ప్రాఫిట్స్ తగ్గిపోతే, లాస్ లో కూడా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అని అంటాడు. ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఏం లేదు, కోర్ ప్రొడక్ట్స్, ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. కోర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, బేసిక్ ప్రొడక్ట్స్ మాట. సేవింగ్స్ అనుకోండి, సేవింగ్స్ బ్యాంక్, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్ అంటే FDR, తర్వాత RAP, ఇంకా రికరింగ్ డిపాజిట్స్ అంటే RD, VRD, ఇవన్నీ కూడా కోర్ ప్రొడక్ట్స్ అండి. ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు SB అకౌంట్కి ఓపెన్ చేసిన వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్బిల్డ్ ఆటో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 2 lakhs అని, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 3 lakhs అని, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ దాంతోపాటు డెబిట్ కార్డ్ అని, ఇలాగ మీకు ఆఫర్ చేస్తుంటారు చూడండి, వెల్కమ్ కిట్ల కింద ఎలా వేస్తుంటుంది. అవి మీకు ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే దీన్ని ఏమంటాం అంటే, ఇంకొక రకం కూడా ఇస్తాడు మీకు, వాల్యూ యాడెడ్ ఫీచర్స్ కనుక బేసిక్ ప్రోడక్ట్ కనుక అటాచ్ చేస్తే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటాం. ఇంకా డీటెయిల్ గా మనం తర్వాత తెలుసుకుంటాం. రైట్, నెక్స్ట్, ప్రొడక్ట్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్. అవి ఏంటో కూడా చెప్పుకున్నాం మనం. డిపాజిట్ ప్రొడక్ట్స్ ఆర్ లయబిలిటీ ప్రొడక్ట్స్ అంటే SB, కరెంట్ అకౌంట్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లో లెఫ్ట్ సైడ్ వస్తాయి. FDR, RD అని. అసెట్ ప్రొడక్ట్స్ అండ్ రిటైల్ క్రెడిట్ ప్రొడక్ట్స్ అంటే రైట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. వెహికల్ లోను, హోమ్ లోను, ఎడ్యుకేషన్ లోను, గోల్డ్ లోను, అగ్రికల్చర్ రిటైల్ లోన్స్ ఇవన్నీ వస్తాయి. అదర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే చెప్పాను కదండి, క్రెడిట్ కార్డ్స్, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్, గేట్వే సర్వీసెస్ అంటే ఫీజ్ కలెక్షన్ మాడ్యూల్స్ ఇచ్చి అవి సర్వీసెస్ చేయడం కానీ, అలాగే టీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. నెక్స్ట్, ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్స్ లో మనకి 4 types ఉంటాయి. అది అడుగుతాడు ఏంటంటే, జనరిక్ ప్రొడక్ట్, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్, ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్, పొటెన్షియల్ ప్రొడక్ట్. ఇది ప్రొడక్ట్స్ లో ఉండే వేరియేషన్స్. ఓకే, ఇది ఏంటంటే జనరిక్ ప్రొడక్ట్ అంటే అందరూ యాక్సెప్ట్ చేసేది. అంటే ఇప్పుడు మనకి మారుతి 800 ఉందనుకోండి, సో ఇట్ ఈస్ ద బేస్ మోడల్ అంటాం.
ప్రోడక్ట్ అంటే కార్లో మారుతి రిలీజ్ చేసిన కార్స్లో ఇట్ ఈస్ ఎ బేస్ మోడల్ జనరిక్ ప్రోడక్ట్. అలాగే బ్యాంక్ టర్మ్స్ చూసుకుంటే కోర్ ప్రోడక్ట్ అంటాం దాన్ని. ఏంటి? సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్, డ్రాప్స్, ఆర్ఐపి. మరి ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఎడిషనల్ ఫీచర్స్ అంటే ఇక్కడ చూడండి, ఫెసిలిటీ ఆఫ్ పాస్బుక్ విత్ ఆల్ ఫెసిలిటీస్. అంటే ఒక పాస్బుక్ ఫెసిలిటీ యాప్స్లో కూడా వస్తూ ఉంటారు. అంటే పాస్బుక్ అనేది మనం మొబైల్లోనే చూసుకోవచ్చు. తర్వాత దాంట్లో కూడా మీకు మన బ్యాలెన్సెస్ అప్డేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దాంట్లోనే మీకు అవసరమైతే మీకు చెక్ బుక్, మీకు చెక్ నెంబర్స్, చెక్ రన్నింగ్ ఎంత ఉంది, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ చెక్స్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయి, తర్వాత చెక్ బుక్ రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా మనం దాంతో పాస్బుక్ ఫెసిలిటీతో పాటు ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్స్ అంటాం. ఓకే, అలాగే ఫిజికల్గా మన వెహికల్ చూసాం అనుకోండి, మళ్ళీ మారుతి కార్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ? దట్ ఈజ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, తర్వాత పవర్ స్టీరింగ్, తర్వాత నెక్స్ట్ ఏసీ, ఇన్బిల్ట్ ఏసీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేస్ మోడల్ కంటే నెక్స్ట్ వెర్షన్. ఓకే, అంటే ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అంటే కస్టమర్ కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేసే దాని గురించి మనం ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్. ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటే మీకు చెప్పాను కదండి, వాల్యూ ఎడిషన్స్ ఉంటారు. వాల్యూ ఎడిషన్స్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ మారుతి కార్కి వచ్చాను అనుకోండి ఫిజికల్గా. ఇప్పుడు కార్లు మనం కొనుక్కున్నాం, ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ కన్నా నెక్స్ట్ వెర్షన్ ఏంటంటే మీరు కనుక ఈ మోడల్ కార్ కనుక కొంటే మీకు దీంతో పాటు 3 years ఫ్రీ సర్వీసింగ్. అంటే ఏంటంటే మన సర్వీసింగ్కి మనకి మళ్ళీ అయితే 5 years ఫ్రీ సర్వీసింగ్. సో ఇదేంటిది? లేదంటే ఇన్సూరెన్స్ 3 years పాటు మీకు ఫ్రీ. సో ఇవన్నీ ఏంటి? అడిషనల్ ఫెసిలిటీస్ దే ఆర్ ఎక్స్టెండింగ్ టు దిస్ కార్. ఓకే, సో ఇక్కడ మన బ్యాంక్ పరంగా చూసుకుంటే కనుక ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్స్ అనేది ఏంటి? యాడింగ్ వాల్యూ టు ఎడిషన్ ద ఎక్స్ట్రా ఫీచర్స్. అంటే ఇప్పుడు మనం కలెక్షన్కి చెక్స్ ఇవ్వాలనుకోండి, మన బ్యాంక్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఆర్డర్ లేకుండా వాళ్ళే మన దగ్గరికి వచ్చి క్యాష్ తీసుకున్నా లేకపోతే చెక్స్ కలెక్షన్ తీసుకోవడం అనేది ఇట్ ఈజ్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అండి. అవటానికి సేవింగ్స్ బ్యాంకే, లేదా అవటానికి కరెంట్ అకౌంటే, కానీ ఆ ఫెసిలిటీ ఉంటుంది ఆ పర్టికులర్ ప్రోడక్ట్. వాళ్ళు ఏంటంటే పీరియడికల్గా వచ్చి ఓకే మన దగ్గర చెక్లు కలెక్షన్ వాళ్ళే పట్టుకెళ్ళి డోర్ స్టెప్ మాట బ్యాంక్కి పట్టుకెళ్ళి కలెక్ట్ చేసి మన అకౌంట్లో వేసేస్తారు. వీ నీడ్ నాట్ గో టు దట్ బ్రాంచ్. నెక్స్ట్ ఏంటంటే పొటెన్షియల్ ప్రోడక్ట్. పొటెన్షియల్ ప్రోడక్ట్ అంటే మన ఊహకు కూడా అందదు. అంటే కస్టమర్ కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని ఆశ్చర్యపరిచే ప్రోడక్ట్, దట్ ఈస్ కాల్డ్ ది పొటెన్షియల్ ప్రోడక్ట్. ఇక్కడ ఏంటంటే కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్. అంటే మనం ఏం చేస్తున్నాం? ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు పట్టుకెళ్ళి ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఓకే మనం డబ్బులు తీసుకుంటాం. ఈ కార్డ్ అనేది మనతో సేఫ్ ఏం కాదు, ఎప్పుడు జారిపోయినా లేకపోతే ఇంకోటి ఏమైనా వాట్ ఈస్ దట్ హ్యాకర్స్ ఏమైనా చేసి స్కిమ్మింగ్ చేసి లేదా ఇంకోటి ఏమైనా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, లేదా మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏం లేకుండా ఇప్పుడు కార్డ్ ఏం అవసరం లేకుండా సింపుల్గా జస్ట్ యూ ఆపరేట్ ఇన్ ద ఏటీఎం ఆన్ ద కీబోర్డ్ ఇట్ సెల్ఫ్. ఆటోమేటిక్గా ఓటీపీ అనేది అడుగుతుంది. ఆ ఓటీపీ కనుక మీరు అథెంటికేషన్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అందులో మీకు ఎంత కావాలంటే అది కూడా కొట్టేసుకోవచ్చు. 1000 రూపాయలు లేదా 2000 మీరు ఇచ్చారంటే ఆటోమేటిక్గా అమౌంట్ కూడా వచ్చేస్తుంది. అంటే వితౌట్ క్యారింగ్ ద కార్డ్ యూ కెన్ గెట్ ద విత్డ్రాయల్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్ కదా. సో ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ పొటెన్షియల్ ప్రోడక్ట్. సో ఇలాగ మనకి 4 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 4 ఇంపార్టెంట్ అయితే మీకు డెఫినెట్గా అడుగుతాడు. ఏంటంటే ఏదో ఒక ఫెసిలిటీ ఇస్తాడు, ఇచ్చి అండర్ వాట్ కేటగిరీ దిస్ ఫెసిలిటీ విల్ కమ్ అని చెప్పేసి ఆప్షన్స్తో జనరిక్ ప్రోడక్టా, ఎక్స్పెక్టెడ్ ప్రోడక్టా, ఆగ్మెంటెడ్ ప్రోడక్టా, పొటెన్షియల్ ప్రోడక్టా అని అడుగుతాడు. సో యూ హ్యావ్ టు చూస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద లయబిలిటీ సైడ్. లయబిలిటీ సైడ్ అనేటప్పటికి డిపాజిట్స్. So deposits, bank offers different retail products like demand deposits, time deposits with different variations with మనకి తెలుసున్నది. ఇక్కడ మీ బుక్ లో ఉన్నదే ఇచ్చాను. డిపాజిట్ ప్రొడక్ట్స్ ఏముంటాయి? సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. తర్వాత డిమాండ్ డిపాజిట్స్ అనేటప్పటికి కాసా డిపాజిట్స్. అవి ఇందులో
మామూలుగా జనరల్ గా ఉండే ప్రోడక్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. తర్వాత ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ రైట్ సైడ్ ఇచ్చాడు. బ్రాంచెస్ కొంచెం కరెంట్ అకౌంట్ అనేటప్పటికి కోర్ కరెంట్ అకౌంట్స్ అంటే సింపుల్ కరెంట్ అకౌంట్స్. కరెంట్ అకౌంట్ ఏముంటుంది? బేసిక్ కరెంట్ అకౌంట్ లో ఒక కరెంట్ అకౌంట్ ఉంది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్లిమిటెడ్ గా అలౌ చేస్తారు, చెక్ బుక్లు ఎన్నైనా ఇస్తాడు, మనకి చెక్కుల ఆపరేషన్స్ ఉంటాయి, అంతే, ఫినిష్ అయిపోయింది. అందుకనే మీకు అందులో ఫీచర్స్ ఏముండవు మామూలు కరెంట్ అకౌంట్. కానీ ఆగ్మెంటెడ్ కరెంట్ అకౌంట్ లో ఏముంటుంది అంటే, సో హీ విల్ గివ్ దట్ బేసిక్ కరెంట్ అకౌంట్ ఇస్తూనే కొన్ని వాల్యూ ఎడిషన్స్ ఇస్తాడు. ఏంటి చూడండి, ట్యాగ్డ్ ఇన్సూరెన్స్ కవర్, లైఫ్ అండ్ నాన్ లైఫ్ రెండు కవర్ చేస్తాడు. మీరు దానికి ప్రత్యేకంగా మీరు ప్రీమియం కట్టక్కల్లా. ఆ అకౌంట్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా యూ విల్ బి కవర్డ్ ఆఫ్ 3 lakhs 5 lakhs లైఫ్ కవరేజ్ అయిపోతుంది. ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తాడు, లేదా హెల్త్ కూడా హెల్ప్ చేస్తాడు. అండ్ అదర్ కన్సెషన్స్ లైక్ ఫ్రీ రెమిటెన్సెస్ ఇస్తున్నాడు ఇక్కడ. అంటే నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ ఛార్జెస్ ఏమి లేకుండా మీ ఫ్రీ రెమిటెన్సెస్ మీరు చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ అయితే ఆగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంట. అలాగే సేవింగ్స్ బ్యాంక్ కూడా, సేవింగ్స్ బ్యాంకు నార్మల్ బేసిక్ ఇస్తున్నాడు లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూడండి, సేవింగ్స్ బ్యాంక్ ఇస్తూనే మీకు ఏంటి చెక్ బుక్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ప్లస్ అవన్నీ మామూలుగా నార్మల్గా ఇస్తూనే ఎడిషనల్ గా ఇస్తున్నాడు. ఏమవుతున్నాడు? లైఫ్ కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తున్నాడు, ఆటోమేటిక్ ఇన్బిల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ చేస్తున్నాడు, ద స్వీప్ ఫెసిలిటీ ఇస్తున్నాడు, ఓకే. అండ్ అదర్ కన్సెషన్స్ లైక్ ఫ్రీ రెమిటెన్సెస్ ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా మీకు ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటాం, రైట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద బిఎస్బిడిఏ. ఇందులో కొన్ని బిట్స్ వస్తాయండి బిఎస్బిడిలో, మీకు రిపీటెడ్గా ఇవన్నీ కూడా ఓల్డ్ టాపిక్, పిపిబి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ లో ఉంటాయి. ఓకే, ఇందులో కూడా మీకు రిపీట్ చేశాడు, కేవైసీ గురించి, బిఎస్బిడి గురించి చేశాడు. కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, అంతే అక్కర్లేదు. బిఎస్బిడిలో మీకు ఇచ్చే పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఇది మీకు తెలుసు, దెర్ ఇస్ నో బ్యాలెన్స్, మినిమం 0 బ్యాలెన్స్ అకౌంట్స్, బిఎస్బిడి అకౌంట్స్. ఇది నార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ లోకి వస్తుంది, ఎవరైనా సరే ఇది ఓపెన్ చేయొచ్చు. కానీ ఈ 0 బ్యాలెన్స్ అకౌంట్స్ కి కండిషన్ ఒకటి పెట్టాడు. ఆల్రెడీ మీకు నార్మల్ జనరల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఈ 0 బ్యాలెన్స్ బిఎస్బిడి అకౌంట్ ఓన్లీ ఫర్ లో ప్రొఫైల్, లో ఇన్కమ్ గ్రూప్స్ మాత్రమే పర్మిట్ చేసింది. ఇది కావాలనుకుంటే మీరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ సబ్జెక్టు ఇది కనుక ఓపెన్ చేస్తే 30 days టైం, 30 days లోపల అదర్ అకౌంట్స్ ఏమైనా ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అవి క్లోజ్ చేయాలి. చాలా మంది ఏం చేశారంటే, ఒక 5 years 10 years బ్యాక్ బిఎస్బిటీలు అందరూ ఓపెన్ చేసుకుంటే ఏదో మనకి కన్సెషన్స్ వచ్చేస్తాయి, ఈ అకౌంట్లో లక్ష చొప్పున గవర్నమెంట్ వేసేస్తుందేమో ఆ టైంలో అనుకుని జనరల్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు కూడా బిఎస్బిడి అకౌంట్స్ ఓపెన్ చేశారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసుల కింద కాషన్ ఇచ్చేసి ఆ ఎగ్జిస్టింగ్ అయితే ఇదైనా ఉంచుకోవాలి, లేదా ఏదైనా ఉంచుకోవాలని చెప్పడంతో మళ్ళీ ఒకటి ఉంచుకుని రెండో క్లోజ్ చేశారు. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ అకౌంట్స్. స్మాల్ అకౌంట్స్ లో మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, స్మాల్ అకౌంట్స్ అంటే తెలుసు మీకు, దట్ మీన్స్ ఇందులో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేవైసీ రిలాక్సేషన్ అంటే కంపల్సరీగా కేవైసీ పక్కా 100% కేవైసీ అక్కర్లేదు. ఎవరికైతే కేవైసీ ఉండవో, వ్యాలిడ్ డాక్యుమెంట్స్, వ్యాలిడ్ ఐడీలు ఉండవో వాళ్ళకి స్మాల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దానికి ఏంటి, ఇందులో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే 4 పాయింట్స్. ఈ అకౌంట్స్ కనుక ఓపెన్ చేసి అండర్ రిలాక్స్డ్ కేవైసీ కనుక అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన కండిషన్స్ 4 ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్ క్రెడిట్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఇన్ ఏ మంత్ విత్డ్రాయల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, 2 విత్డ్రాయల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఏ మంత్ డజంట్ ఎక్సీడ్ 10,000. చాలా క్లియర్గా వస్తాయి మీకు వీటిలో, విత్డ్రాయల్ అండ్ ట్రాన్స్ఫర్స్ 2 కలిపి 10,000 దాటకూడదు. థర్డ్ వన్, at any point of time the balance in the credits, that means the deposits account, any point of time the balance in the accounts should not exceed 50,000. 50,000 దాటకూడదు. దాని అర్థం ఏంటంటే, సేవింగ్స్ బ్యాంక్ లో 10,000 ఉందనుకోండి, ఆర్డీలో 5,000 ఉందనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ లో 30,000 ఉందనుకోండి. సో ఏమైంది, 10 + 5 + 30 45,000.
సో 50,000 దాటలేదు కదా 3 కలిపితే అది ఓకే. అప్పుడు స్మాల్ అకౌంట్ కింద కంటిన్యూ చేసేయచ్చు. 50,000 దాటితే మాత్రం ఇమీడియట్‌గా ఏమవుతుంది అంటే కంపల్సరీగా కేవైసీ వాడు ఇవ్వాలి. అది దాని అర్థం. సో ఈ అన్ని 3 సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండర్ స్మాల్ అకౌంట్స్ వితౌట్ కేవైసీ, రిలాక్స్డ్ కేవైసీ ఎంత పీరియడ్ వరకు ఇది కంటిన్యూ చేయొచ్చు. అదో బిట్ 12 మంత్స్. 12 మంత్స్ వరకు పర్మిట్ చేస్తారు స్మాల్ అకౌంట్. ఆ తర్వాత దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 12 మంత్స్. ఏ బేసిస్ మీద అంటే వీడి కేవైసీ కింద ఏదో ఒక ఐడికి అప్లై చేసుకుంటాం. అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. ఆ ప్రూఫ్ కనుక చూపించగలిగితే అప్లై చేశాను సార్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐడి ఓవిడి ఫ్రమ్ ద అథారిటీస్ అని చెప్పి మీరు ఇస్తే కనుక చెప్తే కనుక బేసింగ్ ఆన్ దట్ అనదర్ 12 మంత్స్ కెన్ బి ఎక్స్టెండెడ్. సో ఇవన్నీ కూడా మీకు ఫిట్స్ రైట్. నెక్స్ట్ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ ఫీచర్స్. టర్మ్ డిపాజిట్స్ అకౌంట్ తర్వాత ఇంకొకటి ఉందండి. ఈ కరెక్టే సేవింగ్స్ బ్యాంక్. టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ దాకా వచ్చేసాం. అది కాకుండా సేవింగ్స్ బ్యాంక్ కూడా చూద్దాం. సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్ చూద్దాం. సేవింగ్స్ బ్యాంక్ లో ఒక పోర్ట్ ఉంది. అదేంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది యూనిఫార్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్ టు వాట్ లిమిట్ ఆల్ బ్యాంక్స్ హ్యావ్ టు ఫాలో. అన్ని బ్యాంకులు కూడా యూనిఫార్మ్ గా ఒకటే ఇంట్రెస్ట్ రేటు మెయింటైన్ చేయమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి. అది అప్ టు వాట్ అమౌంట్ లిమిట్ ఇచ్చారు 1 lakh. 1 lakh వరకు మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 1 lakh దాటిన తర్వాత ఇండివిజువల్ బ్యాంక్స్ దే కెన్ డిసైడ్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ సేవింగ్స్ బ్యాంక్ లో. నెక్స్ట్ కరెంట్ అకౌంట్కి వస్తే కరెంట్ అకౌంట్ పెద్ద కనపడలేదు మీ బుక్ లో పాయింట్స్. నెక్స్ట్ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ లో ఫీచర్కి వస్తే కనుక మీకు తెలియదు ఏముంది. టర్మ్ డిపాజిట్స్ ఏముంటాయి, పీరియడ్ గా 1 year గా 2 years గా 3 years గా అని మంచి ఫిక్స్డ్ అమౌంట్ కింద వేస్తారు. ఓవర్ డ్యూ డిపాజిట్ అంటే ఏంటంటే టైం అయిపోతుంది, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కస్టమర్ వచ్చి తీసుకోడు, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, మెచ్యూర్ అయిపోయిన డిపాజిట్స్ అన్ని కూడా ఓవర్ డ్యూ డిపాజిట్ కింద ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు ఓవర్ డ్యూ డిపాజిట్ అనేది వాట్ టైప్ ఆఫ్ డిపాజిట్ ఇట్ ఈజ్ అని అడుగుతాడు. ఓకే, మీకు అక్కడ ఆన్సర్ ఏంటంటే డిమాండ్ డిపాజిట్. ఇట్ ఈజ్ డిమాండ్ డిపాజిట్. చాలా మంది డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి అని అడిగితే సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంట్ మాత్రమే పెడతారు. ఓవర్ డ్యూ డిపాజిట్ కూడా డిమాండ్ డిపాజిట్, ఎందుకంటే అయిపోయింది అప్పటికి, డిమాండ్ చేస్తే ఇచ్చేయాలి. సో ఇది ఒక పాయింట్ మీకు ఎగ్జామ్ లో సాల్వ్. నెక్స్ట్కి వస్తే కేబీసీ గైడ్ లైన్స్ కూడా పాతవే అయినప్పటికీ కూడా ఒకసారి పాయింట్ ఎక్కడెక్కడో చెప్తాను. కేవీసీలో పాలసీ ఏం చెప్తుందంటే కీ ఎలిమెంట్స్ ఉంటాయి. కేవీసీలో 4 ఉంటాయి. ఓకే, ఆ 4 ఏంటి అంటే కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీ, రిస్క్ మేనేజ్మెంట్, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్, మానిటరింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈ 4 ఎలిమెంట్స్ కూడా కీ ఎలిమెంట్స్. అది కూడా మీకు కేవైసీ ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పుకుంటాం. ఎనీహౌ విల్ రిపీట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీ. కస్టమర్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ముందు డిసైడ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఎలిమెంట్. ఆడు ఓకే కస్టమర్ మంచోడే, వాడి మీద ఏమి బ్లాక్ లిస్ట్ కానీ అటువంటిది ఏం లేదు, అకౌంట్ ఏ రిమార్క్స్ లేవు అనుకున్న రోజున నెక్స్ట్ ఐడెంటిఫికేషన్లోకి వెళ్తాం. కస్టమర్ ఐడెంటిఫికేషన్ అంటే ఓబీడీల ప్రకారం వాడి అడ్రస్ ప్రూఫ్, ఫోటోలు, ఐడీలు ఇవన్నీ మీకు తెలుసున్నాయి. థర్డ్ ఏం చేస్తారంటే ఓపెన్ చేసాడు, ఏ టీచరో లేకపోతే ఎవరో ఎంప్లాయీ అని చెప్పేసి ఓపెన్ చేసాడు, లో రిస్క్ కింద. దాని తర్వాత హెవీ అమౌంట్స్ కడుతున్నాడా లేదని చూసుకోవాలి, జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి, అదే వాడిని చెక్ చేసుకోవాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ అయితే రిస్క్ మేనేజ్మెంట్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్ అనేది డిసైడ్ చేసి మనం మార్క్ చేసుకోవడం. ఓకే, అది కూడా మనకి లిమిట్స్ ఉన్నాయి. అప్ టు 10 lakhs అయితే కనుక లో రిస్క్, అలాగే థ్రెషోల్డ్ లిమిట్స్ బట్టి. తర్వాత 4th స్టేజ్ ఏంటంటే మానిటరింగ్ ఆఫ్ దట్ దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్స్. అదేంటంటే అవి సిఆర్ఆర్, ఎస్టిఆర్ రిపోర్టు, దట్ మీన్స్ సిటిఆర్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మానిటరింగ్ టూల్స్. దీన్ని బట్టి మనం రిస్క్ కేటగిరైజేషన్ అని చెక్ చేసుకుంటాం. ఈ 4 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కస్టమర్ డ్యూ డెలిజెన్స్. కేవీసీలో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కస్టమర్ డ్యూ డెలిజెన్స్. డ్యూ డెలిజెన్స్ అంటే ఎక్కడ ఈ కేవీసీ వైలేషన్ జరిగినా కూడా ఓకే
immediately we have to check that customer. So we have to be very careful of his operations. Okay, this is called as a customer due diligence. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి 3 రకాల రిస్క్ ఉంటాయని చెప్పాం. లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. అవి ఏంటంటే మీకు ఆ రిస్క్ రివ్యూ మెకానిజం కూడా ఉంటుంది. ఓకే, అంటే మానిటరింగ్ చేసేటప్పుడు కేవైసీ రివ్యూ చేయాలనుకుంటే హై రిస్క్ కనుక ఎవ్రీ 2 yearsకి మనం రివ్యూ చేయాలి, దట్ ఈస్ ఫ్రెష్ కేవైసీ తీసుకోవాలి. మీడియం అయితే కనుక 8, లో అయితే కనుక 10. సో 2 + 8 = 10. ఇవన్నీ కూడా ఫ్రెష్ కేవైసీ పీరియాడికల్గా తీసుకోవాల్సింది. నెక్స్ట్ అఫీషియల్ ఓడీల గురించి అడుగుతాడు. ఓవిడీలు ఏమేంటి? ఓవిడి అంటే ఓవిడీలోకి ప్యాన్ అనేది రాదు. ఏం వస్తాయంటే పాస్పోర్టు, తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, వాటర్ ఐడి, జాబ్ కార్డ్ బై NREGA, ఆధారు, ఓకే, లెటర్ ఇష్యూడ్ బై దట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇవి అన్నీ కూడా మనకి అఫీషియల్ ఓవిడీస్ కింద లెక్క, ఎక్సెప్ట్ ప్యాన్. నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ కావాలనుకుంటే యూటిలిటీ బిల్స్, తర్వాత ట్యాక్స్ పేమెంట్ రిసీట్స్, నెక్స్ట్ పెన్షన్ పే ఆర్డర్, నెక్స్ట్ ఎంప్లాయీస్ లీజ్ అకామిడేషన్ అటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అడ్రస్ ప్రూఫ్ కింద ఉంటాయి. కానీ లేటెస్ట్గా వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే మనం తీసుకునే ఈ యూటిలిటీ బిల్స్ అవన్నీ కూడా ఇదివరకు 6 months, నాట్ లేటర్ దెన్ 6 months అనేవాడు, ఇప్పుడు తీసి పడేశాడు. నాట్ ఓల్డర్ దెన్ 2 months, అంటే వెరీ లేటెస్ట్ 2 months దాటి ఓల్డ్ అవ్వకుండా తీసుకోవాలి అడ్రస్ ప్రూఫ్. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అండి ఈకేవైసీ. ఈకేవైసీలోకి వచ్చేటప్పటికి మీకు తెలియదు ఏముంది, UDAI. దాని ప్రకారం మనం ఈకేవైసీ మనం చేస్తున్నాం, అన్ని కూడా ఫెమిలియర్ విత్ దట్, యు నో వెరీ వెల్. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ డిపాజిట్ అనేది 50,000 దాటితే ప్యాన్ ఈజ్ మ్యాండేట్. ఒకవేళ ఆల్రెడీ ప్యాన్ కనుక మీకు రికార్డ్ చేసి ఉన్నారనుకోండి అకౌంట్లో, కస్టమర్ మేనేజ్మెంట్ ఫైల్లో, డీటెయిల్స్లో, అప్పుడు నో ప్రాబ్లం. లేకపోతే మాత్రం కంపల్సరీగా యూ హ్యావ్ టు ఇన్సూర్ దట్ ప్యాన్ నెంబర్. నెక్స్ట్ ఫామ్ 60. ఒకవేళ కనుక ప్యాన్ నేను ఇంకా అప్లై చేయలేదండి, నాకు ప్యాన్ లేదంటే కనుక ఫామ్ 60 డిక్లరేషన్ అనేది మీరు తీసుకోవాలి. అంటే ఎప్పుడు ఫామ్ 60 తీసుకుంటారు అనేది కూడా మీకు తెలియాలి. తర్వాత VCIP అంటే వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనం ఫాలో అవుతాం కేవైసీలో. ఓకే, అది లేటెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద రిలేటెడ్ టు దట్ కేవైసీ గైడ్లైన్స్. నెక్స్ట్ ఏంటంటే CKYCR. CKYCR అంటే దట్ ఈస్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ మీకు ఎలా ఉంటాయంటే, సెర్సాయ్ మీకు తెలుసు, దట్ మీన్స్ సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, సెర్సాయ్. వీళ్ళు మామూలుగా అయితే కనుక ఇమూవబుల్ అసెట్స్, తర్వాత మొబైల్ అసెట్స్ అవన్నీ ఛార్జ్ క్రియేట్ చేసేటప్పుడు అవన్నీ కూడా మనం అప్డేట్ చేయాలి, సెర్సాయ్ తోటి మనం రికార్డ్ చేయాలి. ఎందుకంటే లోన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ సెక్యూరిటీ కింద మనం తీసుకుంటున్నప్పుడు పలానా బ్యాంక్ సెక్యూరిటీ కింద ఉన్నాయి అనే విషయం తెలియడం కోసం, వేరే బ్యాంకులకు తెలియడం కోసం ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మనం రికార్డ్ చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంటే మనకి ఈ సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డేటా. అందుగురించి మీకు అది చూసిన వెంటనే పలానా ఛార్జెస్ క్రియేట్ అయ్యి డిఫాల్ట్ అయ్యాడు అనేది తెలుస్తాయంటే మనకి సెర్సాయ్ ద్వారా ఇవన్నీ కూడా సెంట్రల్ రిజిస్టర్లో ఆల్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ దట్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ CKYCR అంటే దట్ ఈస్ రికార్డ్స్ రిజిస్ట్రీ అంట. కేవైసీ సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ. ఇందులో దీని యొక్క డ్యూటీస్ అన్ని కూడా సెర్సాయ్కి అసైన్ చేశారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే సింపుల్గా ఈ REs ఉంటాయండి, అంటే దట్ ఈస్ లీగల్ ఎంటిటీస్, వాళ్ళకి మానిటర్ చేసుకునేలాగా వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో అనదర్ వన్ ఈజ్ కేవైసీ ఫార్మ్స్. కేవైసీ ఫార్మ్స్ అంటే నో యువర్ కస్టమర్స్ ఫార్మ్స్. అవి ఆల్ అకౌంట్ హోల్డర్స్ దగ్గర నుంచి మనం అప్డేట్ చేయాలి. ఎప్పుడంటే వైల్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ అకౌంట్స్. అందులో ఏంటి మనకు ఉండేదంటే మీకు లిస్ట్ ఇచ్చాడు బుక్లో, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద కస్టమర్ అండ్ PAN అండ్ TIN నెంబర్.
డీటెయిల్స్ ఆఫ్ ద స్పౌస్, ఫాదర్ అండ్ సన్ ఆర్ డాటర్, టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఇవన్నీ బేసిక్ డేటా అనుకోండి. బట్ కేవైసీ ఫామ్స్ లో ఇవన్నీ కూడా అటాచ్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లో కూడా ఏజ్ బ్యాండ్ ఇచ్చాడు. లెస్ దాన్ 20, 21 to 40, 41 to 60 అండ్ గ్రేటర్ దాన్ 60. అలా ఆక్యుపేషన్, సర్వీసా, ప్రొఫెషన్, అదర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నాన్ గ్రాడ్యుయేటా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదర్స్, నేషనాలిటీ, అకామిడేషన్, ఓనా, రెసిడెన్షియల్, కన్వీనియన్స్, టూ వీలర్, కారా, టెలిఫోన్, క్రెడిట్ కార్డ్, డీటెయిల్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హెల్త్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ దట్ లోన్స్, డిపాజిట్స్, హెల్త్, బ్రాంచెస్, పర్పస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది అకౌంట్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలాగే ఇలాగా ఇంకా 4 జస్ట్ యాంజల్. ఇటువంటి బేసిక్ డేటా అంతా కూడా మీకు కేవైసీ ఫామ్స్ లో ఉంటాయి. జస్ట్ మీరు వినండి అంతే, దీని గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు క్వశ్చన్స్ ఏమని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ సికేవైసీ ఆర్. నెక్స్ట్ కేవైసీ ఫామ్స్ గురించి చెప్తాం. ఓకే, తర్వాత వీఆర్ కమింగ్ టు దట్ లయబిలిటీ సైడ్. లయబిలిటీ సైడ్ అంటే ఏంటంటే దట్ ఈస్ టర్మ్ డిపాజిట్స్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ లో మీకు ప్రొడక్ట్స్ ఏమంటారు? రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, కాంబినేషన్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. So this is categories. You all coming across these products in your branches. Just at a glance, total. Okay. Next, we are coming to that asset side. Asset side and loans. Loans lo manaki retail credit products ఉంటాయి. Home loans, auto loans, personal loans, credit card receivables, other retail loans ఇవన్నీ ఉంటాయి. Next, policy, product policy. We are coming to the product policy. ప్రోడక్ట్ పాలసీకి వచ్చేటప్పటికి ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రైజల్ ఆఫ్ ద ప్రోడక్ట్ లైన్ అండ్ ఇండివిజువల్ ప్రోడక్ట్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఈ మన ప్రోడక్ట్ లైన్ అండ్ ఇండివిజువల్ అంటే ప్రోడక్ట్ పాలసీలో ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ప్రోడక్ట్ లైన్, ఇండివిజువల్ ప్రోడక్ట్స్ మనం డిజైన్ చేసేటప్పుడు మనకు ఉండేది, మనం కన్సిడరేషన్ చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్, చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలంటే కనుక మనం ఎలాగ అప్రోచ్ అవుతాం, ఏ రకంగా మనం స్టార్ట్ అవుతాం, ఏ రకంగా చేస్తాం అనే దాని గురించి మాట్లాడు. కస్టమర్ ప్రిఫరెన్సెస్, చేంజెస్ ఇన్ ద కస్టమర్ ప్రిఫరెన్సెస్ అనేది ఒకటి ఇంపాక్ట్. కాంపిటీషన్ ఇన్ ద బిజినెస్, అదొక అనదర్ థ్రెట్. ఆ తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, పొటెన్షియల్ థ్రెట్స్ మాట్లాడు. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ లో పొటెన్షియల్ థ్రెట్స్. తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రోడక్ట్ అనేది ఏదైనా సరే ఎంత మనం అప్రైజల్ అంటే ఏం లేదండి, దాని గురించి స్టడీ చేసి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవడం అనేది అప్రైజల్ అంటాం. దాని మీద స్టడీ చేయడం అనేది మన రిపోర్ట్ రాయడం. సో ఇందులో ప్రోడక్ట్ అనేది ఇవాళ ఉన్న ప్రోడక్ట్ అట్రాక్టివ్గా ఉండొచ్చు, కానీ రేపటికి అది పనికి రాకుండా పోతాయి. అలాగే ఇంకొక 2 రోజులు పోయేటప్పటికి అవి ఇంకెందుకు పనికి రాకుండా ఆబ్సలేట్ ప్రోడక్ట్స్ కింద తయారైపోతాయి. అంటే అంత ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి. సో ఇదంతా కూడా మనం కేర్ఫుల్గా మనం చూసుకోవాల్సిన ఏరియా. నెక్స్ట్ ఏంటంటే డెసిషన్స్ ఆన్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్లో డిఫరెన్షియేషన్ చేసుకోవడం, అది కూడా అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫీచర్స్. హైలీ కాంపిటేటివ్గా ఉండే మార్కెట్లో అందరూ కూడా ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తుంటారు. ప్రతి వాళ్ళు కూడా సేవింగ్స్ బ్యాంక్ మీరు చేస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు, అందరూ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, యుఎస్పి అంటాం. దట్ మీన్స్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేది ఈ మధ్య మార్కెట్లోకి యాడ్ చేస్తాం. ఎందుకంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను. మీ ప్రోడక్ట్ నా ప్రోడక్ట్ సేమ్గా ఉన్నప్పుడు నాకు స్పెషల్ ఏంటి? నా ప్రోడక్ట్ని అట్రాక్ట్ చేసేలాగా నేను చేయాలంటే ఇంకోటి ఏదో సంథింగ్ నేను యాడ్ చేయాలి. ఓకే, సో ఆ యాడ్ చేయాలి కూడా ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. ఆ టైంకి ఆ కస్టమర్కి అట్రాక్టివ్గా, ఐ క్యాచింగ్గా ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ మనం అనేది ఏంటంటే యూఎస్పి అంటాం. వాట్ ఈస్ దట్? యూఎస్పి అంటే దట్ మీన్స్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డిపాజిట్ ఉంది.
బ్యాంక్స్లో. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారంటే మామూలుగా వాడు చేసేటప్పుడు ప్రోడక్ట్లో మేము క్యుములేటివ్ క్వార్టర్లీ కాంపౌండెడ్ బేసిస్ మీద మేము చేస్తాం ఈ ప్రోడక్ట్ అని ఒకళ్ళు అంటారు. అసలు యాక్చువల్గా కోర్ ప్రోడక్ట్లో ఏముంటుందంటే అది సంథింగ్ హాఫ్ ఇయర్లీ లేకపోతే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది మేము క్వార్టర్లీ కాంపౌండింగ్ చేస్తాం అని చెప్పేసి ఒక అట్రాక్షన్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం చిన్న ఎగ్జాంపుల్ ఒక డిపాజిట్ మీద ఒక 1 ఇయర్కి ఇచ్చేస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1 ఇయర్కి డిపాజిట్ వేసేసాం అనుకో, వేసిన తర్వాత ఆ 1 ఇయర్ దాకా తీయడానికి లేదు, ఒక 1 lakh అంతే వేసేస్తే. అలా కాకుండా దానికి ఒక ఓడి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేసేస్తాం. అంటే ఇన్బిల్ట్ దానికి అటాచ్డ్గా ఒక ఫీచర్ ఇచ్చేస్తాం. అంటే 1 lakh ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 90,000కి ఓడి ఫెసిలిటీ వచ్చేస్తుంది, దాంతోపాటు ఇన్బిల్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్ దానికి ఒక పేరు పెడతాడు, ఏదో సంథింగ్ ఏదో ఫ్లోటింగ్ డిపాజిట్ అనో లేకపోతే సంథింగ్ ఏదో కొత్త రకం పేరు పెడతాడు. పెట్టేటప్పటికి మనకి ఇమీడియట్గా అవతలోడు యువతలోడికి ప్రోడక్ట్ సేమే, అంత ఫ్యూచర్లో మెకానిజం బ్యాక్ ఎండ్ అంటే రెండు ఒకలాగే ఉంటాయి. కానీ చూడటానికి ఏమవుతుంది, అదేంటి వాడు ఇన్బిల్ట్ ఇచ్చేస్తున్నాడు, దాంతోపాటు 90,000 ఓడి ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాడు, మనం అడక్కక్కర్ లేకుండా అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇన్నోవేటివ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్. దీనికి ఏంటంటే మీ బుక్లో కూడా మనం ఇచ్చింది ఏంటంటే మల్టీ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక బ్యాంక్ స్టార్ట్ చేసింది. ఓకే, ఈ క్వార్టర్లీ కాంపౌండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిఫరెన్షియేట్ చేసి. ఇంకొక బ్యాంక్ ఏం చేసిందంటే యుఎస్పిది డిపాజిట్ విత్ డ్రాయింగ్ పార్ట్ ఆఫ్ ద డిపాజిట్ వితౌట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది చూడండి, అంటే మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. అంటే 1 lakh నేను డిపాజిట్ చేశాను, డిపాజిట్ చేసింది నాకు 1 year దాకా నేను దాన్ని క్లోజ్ చేయడానికి ఉండదు. ఒకవేళ క్లోజ్ చేశాను అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ పోద్ది నాకు. 3 నెలలకి ఎంతైతే అంతే వస్తుంది. నాకు కావాల్సింది 10,000, కానీ ₹1,00,000 మీద నాకు 10,000 కావాలనుకుంటే నీకు 10,000 కావాలన్నా 5,000 కావాలన్నా క్లోజ్ చేయక తప్పదు, లేదంటే లోన్ అయినా తీసుకోవాలి. అలా కాకుండా ఇంకొక బ్యాంక్ ఏం చేస్తుందంటే ₹1,00,000 అలాగే ఉంచుతుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉంచుతుంది, అట్టి పెడుతుంది. అట్టి పెట్టి నువ్వు కావాలంటే 10,000 విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవడానికి ఎలా చేస్తుంది చూడండి. అంటే ఏంటి, విత్డ్రా చేసుకోగా మిగతా 90,000కి 10% అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఎంత చేంజెస్ వస్తున్నాయి చూడండి. అంటే దీనికి వాడు ఏమంటున్నాడు, దీనికి యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లోకి ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకెళ్తున్నారు. సో కస్టమర్ కూడా ఏమవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది డిస్టర్బ్ చేయక్కర్లేకుండా అది అలాగే ఉండి తనకు కావాల్సిన అర్జెంట్గా ఆ అమౌంట్ పార్ట్ అమౌంట్ తీసుకోవడం. అలాగే ఇంకో బ్యాంక్ ఏంటంటే ఫ్రీడమ్ అకౌంట్ అని చెప్పేసి ఆఫర్ చేస్తుంది. ఫ్రీడమ్ అకౌంట్లో ఏంటంటే దానికి నో మినిమం బ్యాలెన్స్ అసలు మెయింటైన్ చేయక్కర్లేదు. ప్రతి అకౌంట్కి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అసలు ఏం అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఎనీ బ్యాలెన్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రీడమ్ అకౌంట్. సో ఇలాగ ఏంటంటే డెసిషన్స్ ఆన్ డిఫరెంట్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ చేయడం ద్వారా మార్కెట్లోకి బ్యాంక్స్ అంటే ఏదైనా సరే పెనట్రేట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ పొజిషన్. సో ఇప్పుడు దాకా ఇంతకుముందు చెప్పుకున్నాయన్నీ కూడా డిఫరెన్సియేషన్, ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ అంటే వాడికి నాకు తేడా కనపడాలి అంతే. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ పొజిషనింగ్. ప్రోడక్ట్ పొజిషనింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడికి ఏంటంటే ఏదైనా ఒక డిపాజిట్ క్లోజ్ చేశాడు అనుకోండి. క్లోజ్ చేసినప్పుడు న్యాచురల్గా ఒక 1 yearకి పాటు డిపాజిట్ వేసాడు, 10% అనుకున్నాం. మనకి వద్దనుకుంటే కనుక నాకు వద్దనుకుంటే క్లోజ్ చేసేస్తాం, లేదా 10,000 కావాలంటే క్లోజ్ చేసేస్తాం. వీడు ఏం చేస్తున్నాడంటే వాడికి కస్టమర్ మైండ్ ఎలా ఉంటుందంటే ఆ 10,000 కావాల్సి వచ్చి అవసరం కొద్దీ ఈ డిపాజిట్ తీసుకోవాల్సి వస్తే కనుక నాకు క్లోజ్ చేసేసి ఓకే నాకు ఇంట్రెస్ట్ తగ్గించేస్తున్నాడు. మళ్ళీ ఆ 10,000 తీసుకుని మిగతా 90,000 మళ్ళీ నేను ఫ్రెష్గా వేసుకోవాల్సి వస్తుంది. అలా అక్కర్లేకుండా వాడి మైండ్లో ఏముంటుందంటే
నా డబ్బులు నాకు వస్తూ, నా ఇంట్రెస్ట్ నాకు వస్తూ, ఆ లాంగర్ పీరియడ్ కూడా ఆ రిమైనింగ్ పార్ట్ కూడా కంటిన్యూ అయ్యేలా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచన. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అతను, ప్రోడక్ట్ గురించి ఆలోచించట్లా, తన మైండ్లో ఉన్న ఆలోచనకు అనుగుణంగా ప్రోడక్ట్ తయారైతే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. ఇట్స్ కాల్డ్ ఎస్ పొజిషనింగ్. అంటే దీన్ని ఏమంటారు, నాట్ యాజ్ వాట్ యు డూ టు ద ప్రోడక్ట్, బట్ వాట్ యు డూ టు ద మైండ్. నీ మైండ్కి నచ్చినట్టుగా ప్రోడక్ట్ ఉండాలి, అంతేగా ప్రోడక్ట్ నచ్చినట్టుగా నువ్వు ఉండకూడదు అనే కాన్సెప్ట్ని మనం పొజిషనింగ్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని మన బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాడికి రిటర్న్ ఇస్తూనే ఫెయిర్గా లిక్విడిటీ కూడా కల్పిస్తూనే ఓకే ప్రోడక్ట్స్ అన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా మార్కెట్లో. సో ఇవన్నీ కూడా మీకు క్లిక్ అవుతాయి. ఓకే, సో దాన్ని మన పేరు డిఫరెంట్ పేర్లు పెడతారు. ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే సిటీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే అన్ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఎలా ఉంటుందంటే ఫీచర్స్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ హై రిటర్న్స్. హై రిటర్న్స్ అంటే ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే మనకి నచ్చినప్పుడు మనకి క్వార్టర్లీ తీసుకోవాలంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మంత్లీ కావాలంటే మంత్లీ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేస్తాడు. ప్రిన్సిపల్ అలాగే ఉండిపోద్ది ఆ పీరియడ్ అంతా కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఈ ఈ అన్ఫిక్స్డ్ డిపాజిట్లో నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు తీసుకుంటావు ఇంట్రెస్ట్. నాకు ఇప్పుడు సపోజ్ ₹1,00,000 ఉందండి, ₹1,00,000కి నాకు మంత్లీ ఇంట్రెస్ట్ కింద ఒక 5,000 లేదా ఎంతో కొంత వస్తుంది అనుకుందాం, ఒక ₹1,000 ఎంతో అనుకుందాం. ఓకే, నాకు ఆటోమేటిక్గా మామూలు ఫిక్స్డ్ డిపాజిట్ ఏం చేస్తాడు, ఎవ్రీ మంత్ నా అకౌంట్కి ఆటోమేటిక్ క్రెడిట్ ఇచ్చేస్తాడు. అదే కదా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే. కానీ నాకు అవసరం లేదు ఒక 2 మంత్స్ పాటు, కానీ ఏం చేయలేను, నా అకౌంట్ పడిపోతుంది, ఇంట్రెస్ట్ పోయినట్టే లెక్క, నాకేం పెద్ద దాని మీద ఏం రాదు. ఇప్పుడు ఈ అన్ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఏమవుతుందంటే నీకు నచ్చిన అమౌంట్స్ నువ్వు తీసుకుంటావు. నీకు అక్కర్లేదు అనుకోండి, జస్ట్ ఆప్షన్ నో అని క్లిక్ చేస్తావు, అది ఏమవుతుందంటే మళ్ళీ డిపాజిట్ కింద అది రీడిపాజిట్ అయిపోతుంది. సో ఆ పోర్షన్ అన్యూటిలైజ్డ్ పోర్షన్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్. సో యూ విల్ బి హ్యాపీ. నీకు అవసరమైనప్పుడు తీసుకున్నావు, అవసరం లేనప్పుడు నీకు దాని మీద హయ్యర్ రిటర్న్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో దీన్ని మనం ఏంటంటే పొజిషనింగ్ అంటాం. ఇది సిటీ బ్యాంక్లో ఇంట్రడ్యూస్ చేసింది, చాలా గుడ్ రెస్పాన్స్, కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ రకంగా మనం ప్రోడక్ట్ పాలసీలో డిజైన్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ బ్రాండింగ్ డెసిషన్స్. ప్రోడక్ట్ బ్రాండింగ్ డెసిషన్స్ అంటే ఎలా ఉంటాయంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, అంటే పేరు ఇమేజ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు అది దానివల్ల ఏం లేదు, మామూలు ప్రోడక్ట్సే దానికి ఒక టైటిల్ పెడతాం, కొద్దిగా అట్రాక్ట్ చేయడం. కొన్ని బ్యాంక్స్ చేసినాయి అదేంటంటే కార్ లోన్స్ ఉన్నాయండి, పర్చేజింగ్ ఆఫ్ కార్స్. దానికి ఏం చేశారంటే పుష్పక్ అని పెట్టారు. ఆ ప్రోడక్ట్ పేరు పుష్పక్. అది కార్ మామూలుగా అయితే రిటైల్ ప్రోడక్ట్ కార్ లోన్ అంట. సో పేరు ఎప్పుడైతే మార్చారో సో ఇట్ విల్ బి ఐ క్యాచింగ్, అట్రాక్ట్. ఎవరు ఇది చేసింది, ఓ పలానా హెచ్డిఎఫ్సి బ్యాంక్, పలానా ఏదో లక్ష్మీ బ్యాంక్ చేసింది అనేది ఆ యొక్క బ్యాంక్ యొక్క బ్రాండింగ్ అనేది, ఇమేజ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ కి బ్రాండ్ కూడా వస్తుంది. అలాగే ఇంకొక ప్రోడక్ట్ అంటే శుభగృహ. యాక్చువల్ హోమ్ లోన్కి ఆ పేరు పెట్టారు. సో ఇది ఎవరైతే పేరు పెట్టారో ఆ బ్యాంక్ యొక్క పాపులర్ అవుతుంది, ఇది బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ బ్యాంక్. సో ఇటువంటి అన్ని ఏంటంటే ప్రోడక్ట్ బ్రాండింగ్ డెసిషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది మీకు చెప్పాను కదా, మీకు స్టేజెస్ ఇన్ దట్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో అడుగుతాడు. ఐడియా స్క్రీనింగ్, కాన్సెప్ట్ టెస్టింగ్, బిజినెస్ అండ్ మార్కెట్ అనాలిసిస్. ఓకే, బిజినెస్ అండ్ మార్కెట్ అనాలిసిస్ అనేది ఏంటంటే జరిగేది ఇక్కడ కాస్ట్, వాట్ ఈస్ దట్, కాస్ట్ అనాలిసిస్ అంట. కాస్ట్ అనాలిసిస్ అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంట. ఇక్కడ అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఓకే మనకు అయిన ఖర్చు ఎంత, రిటర్న్ ఎంత అని చూస్తాం. చూసి మనకైన ఖర్చు కన్నా రిటర్న్ ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఇట్ ఈస్ కంఫర్ట్, ఆ ప్రోడక్ట్ మనం రిలీజ్ చేయొచ్చు. అలాగే తర్వాత ప్రోడక్ట్ డెవలప్మెంట్, టెస్ట్ మార్కెటింగ్, ఆ తర్వాత కమర్షియలైజేషన్, తర్వాత ఐడియా జనరేషన్, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్స్టెంట్స్ ఇన్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్. న్యూ ప్రోడక్ట్ తయారు చేయాలంటే కన్స్టెంట్స్ ఏంటి అనేది.
మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కూడా హెట్రోజీనిటీ అనేది ప్రాబ్లం. ఇది ఒకటి అడుగుతాడు మీకు. హెట్రోజీనిటీ అంటే ఇక్కడ కస్టమర్స్ బేస్ అంతా ఒకలా ఉంటుంది. ఒకళ్ళు 20 సంవత్సరాలు కస్టమర్స్ ఉంటారు, ఒకళ్ళు 30 సంవత్సరాల కస్టమర్స్ ఉంటారు, 40 సంవత్సరాల కస్టమర్స్ ఉంటారు, 50 సంవత్సరాల కస్టమర్స్ ఉంటారు, 60 సంవత్సరాల ఏజ్ ఉన్న కస్టమర్స్ ఉంటారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనేది ఎప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫర్ అయిపోతాయి. సో ఎంతమందికి మీరు ప్రోడక్ట్స్ డిఫరెంట్ గా తయారు చేయాలంటే ఎంత కష్టం అండి అది. అంటే మన కాస్ట్ పెరిగిపోతుంది తప్పితే రిటర్న్ పెద్ద అనపడదు. అందరూ యూనిఫామ్ గా ఒకటే అనుకోండి, గొడవ లేదు. ఒక సింగిల్ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్ లో పుష్ చేసేయచ్చు. సో ఇది ఒక కన్స్ట్రెంట్. రెండోది ఏంటంటే టెక్నాలజీ రెవల్యూషన్. టెక్నాలజీ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకి ప్రతి వాళ్ళు కూడాను హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే నాకు యాప్ ఉంటే బాగుండు, నేను ఎలా బటన్ నొక్కితే నాకు ఫండ్స్ అలా వెళ్ళిపోయి నాకు కనబడితే బాగుండు, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అంటే టెక్నాలజీని ఇంకా కావాలనే డిజైర్స్, కోరికలు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం ఏంటంటే మీకు కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మనకి పాత ప్రోడక్ట్స్ అన్ని కూడా పనికి రాకుండా పోతాయి. ఎందుకంటే ఈ వాళ్ళ వచ్చిన ప్రోడక్ట్ మార్కెట్లోకి నెక్స్ట్ డేకి పాత పడిపోతుంది. ఎందుకంటే దానికన్నా టెక్నాలజీ వైజ్గా అది బెటర్గా అనిపిస్తుంది. సో వెంటనే అటు పోతున్నారు. సో ఈ పాత మోడల్ అంటే ఇంత కష్టపడి తయారు చేసి రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ డిజైన్ చేసి మార్కెట్ రిలీజ్ చేసి ఎంత చేసినంత వేస్ట్ అయిపోయినట్టే కదా. సో ఒక రకంగా టెక్నాలజీ వల్ల మనకి లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెసిస్టెన్స్ ఫ్రమ్ ద స్టాఫ్. ప్రతిసారి మార్పులు చేపులో వచ్చి మీ సిస్టమ్స్ అన్ని మార్పులు చేపుతో అప్డేట్ చేసుకుంటూ పోయారనుకోండి, స్టాఫ్ ఏం చేస్తున్నారు, అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, ఆపరేషన్ సైడ్. సో వాళ్ళకి ఏంటంటే యాటిట్యూడ్ అనేది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ దట్ ఇమీడియట్ స్విచ్ ఓవర్ ఆఫ్ దట్ న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ చేంజెస్ ఇన్ ద ప్రొడక్ట్స్. ఎందుకంటే మీరు మార్చేస్తున్నారు, స్క్రీన్స్ మార్చేస్తున్నారు, సింప్లిఫికేషన్ చేస్తున్నారు, కొన్ని పారామీటర్స్ అన్ని మారుస్తున్నారు. ఇవన్నీ చేయడంతో ఏమవుతుందంటే ఆ ఫ్రంట్ ఎండ్ లో ఉండి చేసేవాడు కూడా చిరాకు వస్తుంది. యాటిట్యూడ్ వల్ల కొంచెం సెట్ బ్యాక్, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్. సో దిస్ ఈస్ ద కన్స్ట్రెంట్స్ ఇన్ ది కేస్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్. సో విత్ దిస్ ఈ రకంగా మీరు చదువుకోండి ఈ టాపిక్. వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. థ్యాంక్ యూ.